సో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ కూడా చాలా ప్రశాంతంగా ముగిసిపోయింది. బేసిక్గా వినాయక చవితి, వినాయక నవరాత్రులు, లేకపోతే వినాయక నిమజ్జనం ఇవన్నీ చెప్పినప్పుడు మనకి రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి భక్తి, ఇంకొకటి సరదా, సంతోషం, సంబరం. వినాయక చవితిలో ఎంత సరదా ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటారు. సో అలా ఈరోజు ఈ నిమజ్జన ప్రక్రియలో మనతో సరదాగా మాట్లాడేందుకు, సరదాగా టైం ఇచ్చేందుకు కొంతమంది సెలబ్రిటీస్ కూడా ప్రస్తుతం TV9 స్టూడియోలో ఉన్నారు. సో కొన్ని కాంబినేషన్స్ ప్రెజెంట్గా ఉంటాయి, మరికొన్ని కాంబినేషన్స్ ఏమో వైలెంట్గా ఉంటాయి. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ కలిసి స్క్రీన్ మీదకి వచ్చారంటే గతంలో రాక్షసుడు అయింది, మరి ఇప్పుడు కిష్కిందపురి అంటున్నారు. పోయినసారి థ్రిల్లర్తో మెప్పించిన ఈ జంట మరి ఈసారి ఏం చేయబోతున్నారు? నవ్వించి భయపడతారా, భయపెట్టి నవ్విస్తారా? ఏమో ఏం చేస్తారో తెలియదు, కానీ ఏదో కొత్తగా అయితే ట్రై చేసినట్టుగా అర్థమవుతోంది. సో ఈ వినాయక నిమజ్జనం వేళ భయభక్తుల గురించి మాట్లాడటానికి మన ముందున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు, అనుపమ గారు. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? అనుపమ గారు బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు ప్రమోషన్స్ తో, బట్ స్టిల్ గ్లోయింగ్. ఓకే, మొన్నే మీ విశ్వరూపం చూసాం, ఇందులో ఇంకేం చూపిద్దాం అనుకుంటారు చెప్పండి? அதுக்கு மேல సో ఇంకొంచెం రెడీ అయ్యి రమ్మంటున్నారు అయితే థియేటర్ కి? డెఫినెట్ గా అండి. మంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్, మంచి కథాబలం తోటి, మంచి కాంటెంట్ డ్రివెన్ అండ్ మీ ఇద్దరు సక్సెస్ఫుల్ కాంబినేషన్ రాక్షసు మీ అందరికి తెలిసిందే. అంతకు మించి ఏమి ఇవ్వాలి అన్నప్పుడు మాకు లక్కీగా కౌశిక్ వచ్చి కథ చెప్పటం, మంచి ఒక హారర్ ఎలిమెంట్ ఉండేసరికి అది చాలా ఫ్రెష్ గా ఉండింది. థ్రిల్లర్ లోనే మీకు ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ పిస్టల్ తో పాటు ఒక హారర్ ఎలిమెంట్ ఉండడం అనేది చాలా ఫ్రెష్ గా అనిపించింది. అండ్ మీ ఇద్దరం వినంగానే చాలా ఎక్సైట్ అయ్యాం. అండ్ ఇలాంటి కథ డెఫినెట్ ఆడియన్స్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా అని ఫీల్ అయ్యి ఈ సినిమా చూసినప్పుడే మాకు అర్థమైంది ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిందే అని. అండ్ అనుపమ ఒక సినిమా తీసుకుంది అంటే ఊరికే ఏదో తీసుకోదు, జస్ట్ లైక్ దట్. నాకు లైక్ పేమెంట్ ఎక్కువ ఇస్తారనో లేకపోతే పెద్ద హీరో ఉన్నారు ఇవన్నీ ఆలోచించదు అనుపమ. స్టోరీ ఉండాలి, అందులో తన క్యారెక్టర్కి వెయిట్ ఉండాలి. సో మీ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద మాకు ఒక నమ్మకం వచ్చేసింది. సో ఈసారి ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటేనే ఖచ్చితంగా అనుపమ మాకేదో కొత్తగా చూపించబోతోంది అన్నట్లుగానే ట్రైలర్ లో లాస్ట్ లో భయపెట్టేశారు. సో దయ్యాలు కూడా అందంగా ఉంటాయని ఈ మూవీ చూసాక అర్థమైంది మాకు ట్రైలర్ లో. సో మీరేం చెప్తారు మీ క్యారెక్టర్? అది యాక్చువల్లీ లాట్ ఆఫ్ ప్రెషర్ అండి. మీరు చెప్పిందంతా వినటానికి కాంప్లిమెంట్ కానీ చాలా పెద్ద ప్రెషర్. అలా ఏం లేదు, తెలుగు ఆడియన్స్ కి ఎవరికైనా ఒక ఇంప్రెషన్ ఉంది మీ మీద, మీ స్టోరీ సెలెక్షన్ మీద. డెఫినెట్ గా నాకు నచ్చింది చేస్తున్నాను, ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలని ఉంది. లైక్ హీ wanted to do different stuff, like నాకు కూడా లైక్ versatile గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. సో ఇది ఇప్పుడు లాస్ట్ చేసింది పరదా, అది దట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షాట్ లో అది నేను ఎప్పుడు చేయలేదు, ఆ రూపం ఎవరు చూడలేదు. సో అలాంటి ఆ రూపం చూపిద్దామని అలా. ఓకే, సో మీ మూవీ గురించి మాట్లాడుకునే ముందు, అండ్ ఇవాళ సందర్భం గణేష్ నిమజ్జనం. సో హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఎంత బాగా జరుగుతుందో ఆయనకు నేను చెప్పక్కర్లేదు. అండ్ మీరు ఇన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో వినాయకుడి గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. భయం, భక్తి అని అంటారు కదా, మీకు దేవుడు అంటే భయం ఉందా, భక్తి ఉందా? రెండు అండి. రెండు ఉన్నాయా? డెఫినెట్లీ. దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. అనుపమ మీకు? అంటే ఐ రెస్పెక్ట్ గాడ్. భయం భక్తి అని కాదు, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ లైక్ ఐ రెస్పెక్ట్ ద బిలీఫ్ అండ్ ఇట్స్ గుడ్ దట్ మనకి అందరికి దేవుడు అన్న కాన్సెప్ట్ వల్ల ఇప్పుడు చెప్పినట్టు భయం భక్తి ఉన్నప్పుడు మనం తప్పులు చేయడం అవన్నీ మానేస్తాం మనం. సో అలా చేయకుండా మమ్మల్ని రైట్ గా గైడ్ చేయడానికి ఇఫ్ దెర్ ఇస్ అ ఫోర్స్ దట్స్ సంథింగ్ దట్ ఐ రెస్పెక్ట్ అలాట్. అంటే ప్రతి డెఫినెట్ గా ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ దట్ ఏదో ఒక ఎనర్జీ మనల్ని అందరం డ్రైవ్ చేస్తుంది. అండ్ దానికి మనం కాన్షియస్ గా ఎప్పుడైనా సరే మన సెన్సిబుల్గా ఉంటే చాలా అనిపిస్తుంది దేవుడి దగ్గర అయినా సరే. సో అందరం జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు హ్యాపీ ఓనం. కొంచెం ఆలస్యమైనా. సో శ్రీనివాస్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి హైదరాబాద్ లో ఎట్లా ఉంటది, గణేష్ మండపాల దగ్గర ఎలాంటి తీన్మార్లు వేస్తారు, ఎలాంటి చిచ్చరి వేషాలు వేస్తారు మగ పిల్లలు అన్ని తెలిసిందే. సో మీరు చేసిన కోతి పనులు, మండపాల్లో ఎప్పుడన్నా లడ్డూలు దొంగిలించడం ఇట్లాంటి వేషాలు ఎప్పుడన్నా వేసారా చిన్నప్పుడు? చాలా ఉన్నాయండి యాక్చువల్లీ. నిజంగా అంటే చిన్నప్పుడు బుక్స్ పెట్టేవాళ్ళం దేవుడి దగ్గర, వినాయకుడి దగ్గర బుక్స్ పెట్టాం. ఇప్పుడు స్క్రిప్ట్ పెట్టాం. చిన్నప్పుడు మనకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు, సో మ్యాథ్స్ బుక్స్ పెట్టేవాడిని. బట్ తర్వాత ఇంటర్లో మా ఇంటి దగ్గర ఉన్న బస్తీ కుర్రాళ్ళతో కలిసి వినాయకుడు కూడా పెట్టాం. అప్పుడు వినాయకుడికి చందా ఇవ్వటం, వినాయకుడిని పెట్టడం, మా రోడ్లో వినాయకుడిని పెట్టి తర్వాత దాని ముందు డాన్సులు చేయటం,
అప్పుడు అది ఒక మా ఫ్రెండ్స్ అందరం కలిసి డాన్స్ చేయటం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో చేసాం. తర్వాత ఇంకా తెలియకుండా పెద్ద అయిన తర్వాత చాలా మంది పక్కన అడుగుతుంటారు ఎందుకు ఇలా వేస్తున్నారు డాన్స్లు అంటే మేము కూడా చేసాం, మేము కమెంట్ చేయకూడదు. అది చాలా ఫన్, బట్ అది ఒక డిఫరెంట్ ఫన్ అండి. ఆ డప్పులు కొడుతూ అక్కడికి వెళ్తే మనకు ఒక వైబ్రేషన్ వచ్చేస్తూ అంటే అక్కడికి వెళ్ళాక అసలు మనం మన స్టేజ్ షేర్ ఏంటి, లేకపోతే మనం ఏ పొజిషన్ లో ఇవన్నీ మర్చిపోతాం. వినాయక ఆ మండపానికి డప్పు వినిపిస్తేనే మనకు ఆ బీట్స్ తోటి అదొక పూనకంలా వచ్చినట్టు ఉంటుంది. అనుపమ, మీకు ఈ విషయం తెలుసా, మేము వినాయక చవితిలో పూజలో ఏ సబ్జెక్ట్ మనకి చాలా కాంప్లికేటెడ్ ఫీల్ అవుతాం అది పెట్టి దానికి పూజలు చేస్తారు తెలుసా, అదొక ట్రెడిషన్ ఉంది మాకు. ఓ నైస్ నైస్ నైస్. మీకు ఆ ఛాన్స్ వస్తే మీరే బుక్ పెట్టేవారు? పూజా హాలిడేస్ అన్నది అది వేరు కదా, దట్స్ నాట్ దిస్. No, నో this one only, వినాయక చవితి ఫస్ట్ డే. ఇదేనా పూజా హాలిడేస్? నో, మేము ఏం చేస్తామంటే మీ సబ్జెక్ట్స్ ఏదైతే క్లాస్ లో మీరు ఏ సబ్జెక్ట్ లో వీకో అది తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజలు పూజ చేస్తారు. విఘ్నం అన్ని లైక్ అలా వైప్ చేస్తారని కదా. లైక్ అలాంటి ఏ సబ్జెక్ట్ పెడతాం? నేను కెమిస్ట్రీ మేబీ. కెమిస్ట్రీయా? మ్యాథ్స్ కూడా ఇంట్రెస్టింగ్. కెమిస్ట్రీ కొంచెం నాకు బోరింగ్ కాదు, లైక్ అది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. రైట్. అండ్ మూవీ ట్రైలర్ చూసినప్పుడు అసలు అంటే రీసెంట్ టైమ్స్లో అలాంటి కాన్సెప్ట్స్తో మనం చాలా సినిమాలు చూస్తున్నాం. మెజారిటీ ఫిల్మ్స్ హిట్ అవుతున్నాయి. అంటే అన్నీ ఒకలా ఉన్నాయనుకోవడానికి లేదు, ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్త పాయింట్ చూపిస్తున్నారు. సో కిష్కింద కాండ ఈ పేరు మాకు బాగా అలవాటి, కిష్కింద పురి అని పెట్టారు. సో ఏంటి అసలు ఒక ఊర్లో జరిగే స్టోరీనా ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పొద్దు, మేము ఎలా కరెక్ట్ అది చెప్తానండి. కిష్కిందపూరి అనేది ఫిక్షనల్ సిటీ అండి. మేము ఒక సిటీ క్రియేట్ చేసాం. ఎందుకంటే ఈ సినిమాలో మాకు లిమిటేషన్స్ ఉండకుండా మీకు అద్భుతమైన థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ. మీకు తెలుసు ఇప్పుడు హారర్ మిస్టరీ అనేది చాలా కొత్త జోనర్. ఇప్పటివరకు మీకు చాలామంది మీరు లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి నాకు తెలిసి పెద్ద హారర్ కూడా జోనర్ కూడా సినిమాలు మంచి అయితే ఏం రాలేదు. సో ఒక కథాబలంతో పాటు మీకు విజువల్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే అదే ఏలూరు వైజాగ్ పెట్టంటే బీచ్లో దిగుండి ఎక్కడ తీసారంటారా అంటారు. సో ఆ లిమిటేషన్స్ మాకు ఉండకుండా ఉండడానికి. సో అట్ ది సేమ్ టైం మీకు ఒక ప్రాపర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మేము సంథింగ్ ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళాలంటారు కదా, ఆ కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి కిష్కిందపూరి క్రియేట్ చేసాం. సో నిజంగా మా ఎఫర్ట్ మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. అందుకే మేము వెరీ వెరీ హ్యాపీ దట్ ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాం మా ప్రోడక్ట్ మీద. ఎందుకంటే ఒక డెఫినెట్ ఆడియన్స్కి ఒక మంచి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతున్నాం. ఎట్ ది సేమ్ టైం కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. మీరు ఒక్కసారి సినిమాలోకి స్టార్ట్ అయిపోతే మొత్తానికి లీనం అయిపోతారు. అండ్ 2 hours 2 minutes మా సినిమా డ్యూరేషన్ కూడా పరిగెడుతుంది. సో మీరు సినిమాకి వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి కిష్కిందపూరి వరల్డ్ చూసే లోపల సినిమా అయిపోద్ది. సో అదే మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మిమ్మల్ని భయపెడతాం. అదే ఇప్పుడు ఆడియన్స్కి అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 hours ఆఫ్ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అన్ని టెన్షన్స్ మర్చిపోయి 2 hours ఫోన్ కూడా పట్టుకున్న టైం ఇవ్వకూడదు. సో అవన్నీ మేము ఈ సినిమా ద్వారా ఇస్తున్నాం అని చెప్పి మాకు గట్టి నమ్మకం. సో ఈ రోల్ మీకు చెప్పినప్పుడు అంటే ఒక యాక్ట్రెస్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ని మీరు పలికించవచ్చు, బట్ చాలా కష్టమైంది ఏంటంటే ఈవెన్ మీరు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేసేయచ్చు నేర్చుకుంటే. బట్ ఒక మనిషిని నవ్వించడం, ఒక మనిషిని భయపెట్టడం అంత ఈజీ కాదు. సో మీరు కొన్ని కోట్ల మందిని భయపెట్టాలి, ఎలా ప్రిపేర్ అయ్యారు మరి? అంటే దానికి నేను పెద్దగా చేసేది ఏం లేదు, నేను చేసేది తక్కువ. అది బేసిక్లీ ఆ స్క్రిప్టే అండి. లైక్ ఆ స్క్రిప్ట్లో అది ఉంది, లైక్ ద పాసిబిలిటీ ఆఫ్ ఫియర్ అన్నది ఉంది. కాబట్టి యాక్సెప్ట్ చేశాను ఆ క్యారెక్టర్ అలా చేయాలి. మీరు భయపడటం సరే, మీరు మమ్మల్ని భయపెట్టాలి కదా, అదే అదంతా ఈజీ కాదు. అంటే మిమ్మల్ని ఒకలా చూస్తున్నాం ఇప్పటివరకు, ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా. నవ్వించడం చాలా ఈజీ, భయపెట్టడం అది మన చేతిలో కాదు. అది నాకు తెలిసి ఆ డైరెక్టర్ చేతిలో ఉంది, సినిమాటోగ్రఫర్ చేతిలో ఉంది, ఆ సౌండ్ డిజైన్ అవన్నీ అక్కడే ఎక్కువ భయం వస్తుంది. అండ్ సగం మేకప్ లో ఉంటది. సో లైక్ ఓకే. సో వినాయకుడి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో లైక్ హీరో అయిన తర్వాత కొంచెం కష్టం, మీరు అన్ని చోట్లకి వెళ్ళలేరు, బట్ ఎప్పుడన్నా వెళ్తూ ఉన్నారా? అండ్ ఆఫ్ కోర్స్ కోవిడ్ తర్వాత కూడా ఇప్పుడు హైదరాబాద్ వినాయకుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను, మాస్క్ వేసుకొని ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. మాస్క్ వేసుకెళ్ళిపోతున్నారు అనమాట. మాస్కులు బాగా కలిసి వచ్చినాయి ఇప్పుడు అందరికి, ఎవరు వచ్చినా తెలియట్లేదు. మాస్క్ వేసుకుని క్యాప్ వేసుకొని దర్శనం చేసుకుని వచ్చాను 2 years 3 years బ్యాక్. ఓకే. అనుపమ, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ లో ఉన్నప్పుడు చవితి టైంలో? అసలు వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి. ఇదే టైం కి నెక్స్ట్ ఇయర్ మీరు ఒక మూవీ రిలీజ్ చేస్తారు అనుకోండి. యాక్చువల్లీ నిన్నే ట్రై చేసాము, బట్ మాకు పోలీస్ పర్మిషన్ దొరకలేదు అనమాట. ఓకే ఓకే. యాక్చువల్లీ నిన్న హైదరాబాద్కి వెళ్ళి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మా సినిమాని దేవుడి దర్శనం తీసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ పోలీస్ పర్మిషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వి కుడెంట్. సో ఓకే, ఇప్పుడు వినాయక చవితి అంటే బేసిక్ గా చిన్నప్పుడు మనం వెళ్ళి చందాలు కలెక్ట్ చేసేవాళ్ళం, గుర్తుందా చిన్నప్పుడు? సో ఓకే,
ఇప్పుడంటే మీరు చందాలు ఇచ్చే స్టేజ్ లో ఉన్నారు కదా, చందాలు ఎప్పుడైనా అంటే ఇచ్చారా? ఏంటి? అంటే దే ఆల్ పూల్ అప్ Donations. మనీ ఆ సెలబ్రేషన్స్ కోసం దట్ ఏరియా వేర్ ఎవర్ దే పుట్ వినాయకుడు, సో దే విల్ పుల్ అప్ మనీ ఫ్రమ్ పీపుల్ అరౌండ్, అవన్నీ తెచ్చుకొని పెడతారు అనమాట. సో ఏంటి మీరు ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా కలెక్ట్ చేసిన గుర్తుందా? అపార్ట్మెంట్ లో అంకుల్స్ దగ్గరికి చెప్పాను వెళ్ళి మీకు అంకుల్ 10 ఇంటర్ ఫస్ట్ రూపీస్ 5 రూపీస్ ఇయర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో నేను మా ఫాదర్ ని మదర్ ని అందరి దగ్గర, వాళ్ళకి తెలియకుండా మదర్ తెలియకుండా ఫాదర్ దగ్గర, ఫాదర్ తెలియకుండా మదర్ దగ్గర, వాళ్ళ దగ్గర మా మామ దగ్గర, మా మామ దగ్గర మా తాతయ్య దగ్గర, అలా ఇంట్లో అందరూ స్కామ్ వేసాడు. మా మామ కలెక్షన్ కింగ్ అన్నమాట. బాబాయ్ అందరి దగ్గర అందరి దగ్గర. ఓకే, ఇప్పుడు మీరు హీరో అయిన తర్వాత మీరు ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఇచ్చారా? గట్టిగా ఇచ్చారా? ఇస్తూనే ఉంటాను. ఇస్తానే ఉంటారా? నాకు ఎప్పుడు మనం చేసిన హెల్ప్ బయటకు చెప్పుకోకూడదేమో అనిపిస్తుంటది, ఎందుకు తెలియదు. అది జస్ట్ యువర్ పర్సనల్ థింగ్ అండ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. అండ్ మనకి లైఫ్ లో దేవుడు అన్ని ఇచ్చాడు, మనకు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. అండ్ అది మన అది ఐ థింక్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు పబ్లిసైజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్ ఇస్ సంథింగ్ విచ్ యూ డూ ఇట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ అనుపమ, మీరు ఒక తెలుగు అమ్మాయిలాగే మేము అందరం ఫీల్ అవుతూ ఉంటాం. మీరు కూడా అంత చక్కగా తెలుగులో మాట్లాడుతూ అసలు ఇక్కడ అమ్మాయి అనే ఒక ఫీలింగ్ మాకు ఎప్పుడు ఇస్తుంటారు. సో మీకు ఖచ్చితంగా అన్ని పండుగల గురించి తెలిసే ఉంటుంది. దీపావళి, దసరా, సంక్రాంతి, గణేష్ చతుర్థి. బేసిక్గా మీకు తెలుగు ఫెస్టివల్స్లో బాగా నచ్చినది, బాగా గుర్తుండేది ఏ పండుగ? సంక్రాంతి అండ్ ఉగాది. దట్స్ బికాస్ శతమానభవతి వల్ల. అప్పుడే లైక్ నేను అప్పుడప్పుడే తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను కదా, దట్స్ మై థర్డ్ ఫిల్మ్. సో ఆ వచ్చిన టైంలోనే లైక్ ఆ సినిమాలో ఉన్న సగం డైలాగ్స్ నా రియల్ క్వశ్చన్సే. అంటే కళ్ళు అంటే ఏంటి, ముగ్గు అంటే ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. ఇవన్నీ నేను డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు నేను ఇదే క్వశ్చన్స్ అడిగాను. సో అట్లాంటి ఒక క్లోజ్ రిలేషన్షిప్ నాకు తెలుగు ఇండస్ట్రీతో లేకపోతే తెలుగు కల్చర్తో ఉండడానికి కారణం శతమానభవతి. సో బోత్ ఆఫ్ దెమ్, ఉగాది పచ్చడి అండ్ ఆల్ లైక్ థింగ్స్ దట్ లైక్ ఐ ఎంజాయ్ సో మచ్. లాస్ట్ టైం ఉగాదికి మీరు వచ్చారు. ఎస్, వచ్చాను నేను. ఇక్కడే నేను మళ్ళీ ఉగాది పచ్చడి మీరే కదా చేశారు. ఉగాది పచ్చడి నస్టాల్జిక్ వెరీ. సో ప్రతి పండక్కి అనుపమ మాకు ఏదో ఒకలాగా కలుస్తుంది అనమాట, ఇంటికి చుట్టాలు వచ్చినట్టు. ఇప్పుడు మీకు సినిమాల్లో ఒక సినిమాటిక్ లిబర్టీ అంటారు చూడండి, కొన్ని ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే గణేష్ పండుగలో కూడా ఒక లిబర్టీ ఉంటుంది, ఏం చేసినా బాగుంటుంది. ఆపరేషన్ సింధూర్ గణేష్ కావచ్చు, లేకపోతే బాహుబలి గణేష్ అంటారు, రోబో గణేష్ అంటారు, ఏది చేసినా యాక్సెప్ట్ చేసేస్తారు జనం కదా. అలాంటి విచిత్రమైన విగ్రహాలు మీరు ఎక్కడైనా చూసారా? డిఫరెంట్ చాలా నేను ఒకసారి చిన్నప్పుడు ఏంటంటే అప్పుడు మనకు ట్రాఫిక్ కూడా తక్కువ ఉండేది కదా, అలా రోడ్డు మీద అన్ని వెళ్ళి చూస్తుంటే అసలు కుంకుమతో చేసేవాళ్ళు, ఆకులతో చేసేవాళ్ళు, యూనో అసలు చాలా చాలా గార్లాండ్స్, ఫ్లవర్స్, యూ నేమ్ ఇట్. ఐ థింక్ మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయని మన ఇండియా, మన హైదరాబాద్ స్పెషల్లీ, ఐ థింక్ మన హైదరాబాద్ లో చెయ్యని వెరైటీ ఆఫ్ గణేశుడు లేడు. అండ్ సో నైస్ టు సీ. అంటే మాకు చిన్నప్పుడు అది ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది అనమాట, ఒక్కొక్క వినాయకుడు ఎలా ఉండేవాడు చూడటానికి. అండ్ మనకి ఫేమస్ చాలా ఉన్నాయండి, బట్ మీరు వెళ్తుంటే చాలా ఉంటాయి. రోడ్డుకి 10 ఉంటాయి, కొన్నిసార్లు రోడ్డు 10 ఉంటాయి. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్కలా ఉంటాడు, అలా ఆయన అలంకరణ అవన్నీ చూస్తుంటే. అప్పట్లో అంటే ఇంకా వెళ్ళి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి బోల్డెన్ మీడియంస్ వచ్చేసినాయి, ఎక్కడెక్కడో అన్ని ఫోన్ లో చూసి ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం. కానీ అలంకరణ అవన్నీ ఎంత బాగుంటుందో. అనుపమ, రాక్షసుడు మూవీలో చూసినప్పుడు ఆ ప్లాట్ అంతా చాలా సీరియస్గా వెళ్ళిపోతుంటుంది. ఈవెన్ మీ లవ్ స్టోరీ అండర్లైన్ వెళ్తున్నప్పటికీ కూడా అది కూడా ఎక్కడో కాస్త సీరియస్నెస్ మెయింటైన్ అవుతుంటుంది. ఈ మూవీలో ఖచ్చితంగా మీరు కామెడీ హారర్ అనే అనుకుంటున్నాం మేము మూవీ చూసినప్పుడు. ఏంటి ఈ మూవీలో ఎలా ఉంటుంది? అన్ని రకాలుగా చూపిస్తారా, ఓన్లీ భయం మాత్రమే చూపిస్తారా? అది ఎలా చెప్తాను, ఏదో ఒకలా చెప్పండి. ఉంటుంది, అన్ని ఉంటుంది. మా సాంగ్ వదిలేం కదండి, కొంచెం ఉంటది సినిమాలో, కొంచెం మా సాంగ్ కొంచెం కలర్ఫుల్ గానే ఉంటది. ఫస్ట్ 20 minutes కలర్ఫుల్ గా ఉంటది, తర్వాత కథలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా మీరు డాన్స్ ఇరగదీస్తారు, మామూలుగా చేయరు. చిన్నప్పుడు కూడా చేసే ఉంటారు ఈ గణేష్ సెలబ్రేషన్. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా మీ సినిమాలో ఒక గణేష్ సాంగ్ పెట్టుకోవాలని? ఎప్పుడు అనిపించలేదు? చాలా సార్లు అనిపిస్తుంది అండి. మరి సందర్భం రాలేదా? అంటే సందర్భం రావాలి కదా. మా డాడీ కూడా అడిగాను ఇస్మోలేం బిట్టు అని, అంటే భయ స్పేస్ లేదు, స్పేస్ మనం క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి నేను కూడా ఎలా కొట్టా. మా ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ, ఇద్దరు నేను డాడీ కలిసి ఒక ఇంటర్వ్యూ చేసాం. స్పేస్ మనం ఉండదమ్మా, మనం క్రియేట్ చేయాలి. కిష్కిందపురిని క్రియేట్ చేసిన మీరు అందులో ఒక పాట పెట్టలేదు. అంటే ఈసారి ఇంకా కథాబలం స్ట్రాంగ్ ఉండాలని ఫిక్స్ అయిపోయానండి. ఈసారి ఇంకా ఆడియన్స్ ని ఎక్కడ డివేట్ చేయకూడదు, ఏ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండకూడదు. లైక్ ప్రాపర్ దెయ్యం మీద కాన్సంట్రేట్ చేశారు, పూర్తిగా దెయ్యం మీద కాన్సంట్రేట్ చేశారు, ఫుల్ స్టోరీ డ్రివెన్. మీరు ఎంత భయపడితే మాకంత భక్తి పెరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ భయం ఉంటేనే భక్తి వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ తర్వాత ఇన్ని వినాయకుడు పాటలు ఉంటాయి కదా, ఎన్ని పాటలున్నా
ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది మనకి వినాయక చవితి రాగానే తెలియకుండా మనమే ఆ సాంగ్ పెడతాం టీవీలోనో లేకపోతే ఫోన్లోనో. మీరు అలా పెట్టే సాంగ్ ఏంటి? నాది జై చిరంజీవిలో జై జై గణేష్. ఓకే, తెలుగులో మీరు ఏమైనా గణేష్ సాంగ్స్ విన్నారా? మూవీస్ లో చాలా పాపులర్ సాంగ్స్ కానీ మాకు కేరళలో అంతలా మేము సెలబ్రేట్ చేయం కాబట్టి లైక్ వి డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. ఓణం సాంగ్స్ అయితే చాలా చెప్తాను. ఒక ఓనం సాంగ్ పాడొచ్చు కదా, ఎలాగో సందర్భం కూడా కదా. ఏదైనా భక్తి కదా, ఏదైనా భక్తి కదా అంటున్నా. ఏమి గుర్తు రావట్లేదు. ఓకే, అండ్ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకుంటే పీక్స్ లో ఉన్నాయి. Yes. మీ ఫస్ట్ మూవీ నుంచి ప్రతి మూవీలోని ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో అంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ కొడుకైన తర్వాత ఎందుకు తగ్గుతారు కానీ తగ్గడం గురించి కూడా పక్కన పెట్టండి. ప్రొడక్షన్ వాల్యూస్ అనేది సినిమా క్వాలిటీ కోసం ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ ఎప్పుడు అది ఆ క్రెడిబిలిటీ సంపాదించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యాక్టర్ నుంచి సినిమా వస్తుందంటే ఒక మినిమం గ్యారంటీ సినిమా ఉంటుంది. మినిమం సినిమాకి వస్తే మన టైం అయితే వేస్ట్ అవ్వదు. డెఫినెట్గా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మనం థియేటర్లో చూడాల్సిన సినిమాలు, ఈ కుర్రాడి సినిమాలు థియేటర్లో చూడాలి, థియేటర్లో ఎంజాయ్ చేస్తాను ఒక క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడే ఐ ఫీల్ దట్ దేర్ ఇస్ లాంజివిటీ ఫర్ అన్ యాక్టర్. ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు తీసుకొని సినిమా చుట్టేసేయచ్చు. నేను ఇంకా ఫ్రీగా చేసి సినిమా కోసం క్వాలిటీ కోసం పనిచేస్తుంటా. దట్ ఈస్ హౌ ఐ యామ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ సాహు గారు కూడా అదే పేజ్ మీద ఉండి ఆయన ఇంకా ప్యాషన్ మేము చెప్పాల్సిన అవసరం కూడా లేకుండే. ద వే హీ సపోర్టెడ్ ద హోల్ టీమ్ ఇమ్మెజరబుల్ అనమాట. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంటే మనం కొత్త జోనర్లో సినిమాలు కథలు చెప్పాలని మా యాక్టర్స్ మాకు చేయాలని మా అందరికి ఉంటుందండి. బట్ దాన్ని నమ్మే ప్రొడ్యూసర్ ఉండాలి. అలా నమ్మితే 10 మంచి సినిమాలు వస్తాయి, 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమాలు వస్తాయి, 10 మంది మంచి ప్రొడ్యూసర్లు వస్తారు. సో ఇంకా వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. సో ఐఎమ్ గ్లాడ్ ఈ సినిమా ఈ విధంగా రావడానికి కారణం సాహు గారు, అర్చన గారు అండ్ మా డైరెక్టర్ కౌశిక్ అండ్ అనుపమ. లిటరలీ మీరు చిన్నప్పటి నుంచి పెద్దవడం మేము చూసాం అనిపిస్తోంది మీ జర్నీ చూస్తుంటే. రైట్ ఫ్రమ్ మీ ఫస్ట్ మూవీ అక్కడి నుంచి ప్రేమం నుంచి ఇక్కడి వరకు మీ జర్నీ చూసినప్పుడు ఏజ్తో పాటు ఒక అమ్మాయిలో ఎలాంటి మెచ్యూరిటీ వస్తుందో ఆ మొత్తం మీలో, మీ మాటల్లో, మీ స్క్రిప్ట్ సెలెక్షన్లో ప్రతి దాంట్లో కూడా మాకు కనిపిస్తూ వచ్చింది. సో ఏంటి మరి రైట్ నౌ అనుపమ ఏ స్టేజ్లో ఉంది, తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంది, తన సెలెక్షన్ ఎలా ఉండబోతుంది ముందు ముందు? అసలు అలా ఏం లేదు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అలా ఏమీ లేదు. లైఫ్ విల్ టేక్ యూ ఇన్ అ వే దట్ యూర్ సపోజ్ టు గో. దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫేజ్ ఐఎమ్ ఇన్ రైట్ నౌ. సో అలా కావాలి, ఇలా కావాలి అలా ఏమీ లేదు. వాట్ ఎవర్ లైఫ్ బ్రింగ్స్ యూ, ఎంబ్రేస్ ఇట్, దట్స్ ఆల్. రైట్. అండ్ ఈ మూవీలో చాలామంది కమెడియన్స్ చాలామంది పెట్టారు మీరు. లైక్ రెగ్యులర్గా మేము చూసి ఎవరి కామెడీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు అదే పని మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీ అనిపించవచ్చు మేబీ. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు ఏమన్నా? అంటే వాళ్ళ టైమింగ్ కి కరెక్ట్ గా ఇవ్వడం ఇదంతా చాలా కంఫర్టబుల్ అండి. నేను నార్మల్ గా మనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం ఎక్కువే. నేను అప్పుడు మాకే పెద్ద చూపించారు అనుకుంటా, మా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా సొఫిస్టికేటెడ్ గా. సినిమాలప్పుడు అయితే నార్మల్ ఐల్ బి వెరీ హ్యాపీ. నా మోస్ట్ హ్యాపీయెస్ట్ స్పేస్ ఫిల్మ్ సెట్ లో ఉండటం. అండ్ నేను నార్మల్గా నా ఫ్రెండ్స్ అందరూ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటాను. సో నాకు కొంచెం కామెడీ అంటే బాగా ఇంట్రెస్ట్. నా ఫస్ట్ సినిమా అల్లుడు సినిమాలో చూసుంటారు కదా, తర్వాత నాకు అలాంటి కామెడీ స్క్రిప్ట్ ఎప్పుడు దొరకలేదు. బట్ ఈ సినిమా కూడా మీకు ఫస్ట్ హాఫ్ అవర్ చాలా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హైపరాది గారి క్యారెక్టర్ కానీ, సుదర్శన్ గారి క్యారెక్టర్ కానీ, మీకు ఆ గోస్ట్ ఎప్పుడు సోర్స్ కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అనుపమ, మీకు చాలా స్క్రిప్ట్సే వచ్చుండొచ్చు. హారర్ వచ్చున్నాయా మీ దగ్గరికి? ఎన్ని వచ్చింటాయి? ఒక 4-5 వచ్చింటాయా? ఎక్కువే. అర్థం చేసుకోండి, ఇప్పుడు 10 years లో అన్ని స్టోరీస్ మీకు ఏది మీకు ఎక్సైట్మెంట్ ఇవ్వండి? కిష్కింధపురినే ఇచ్చిందంటే ఏదో ఉంది, సంథింగ్. ఏదో ఏంటి? ఏదో ఎలా చెప్పాలి, అది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే అదేదో అది ఒకటి ఉంది, అది మీకు అర్థం అవుతుంది సినిమా చూసినప్పుడు. నేను ఎక్కువ చెప్పలేను దాని గురించి. మీరు మా ట్రైలర్ కూడా అండి ఫస్ట్ 15 minutes లోనే మేము కట్ చేసాం అన్నమాట. ఫస్ట్ 1.5 minutes, లాస్ట్ 20-30 seconds అనుపమ గారి ఎపిసోడ్ అవన్నీ మీకు క్లైమాక్స్ పెట్టాం, ప్రీ క్లైమాక్స్. మేము ఇంకా క్లైమాక్స్ రివీల్ చేయలేదు, ఇంటర్వెల్ రివీల్ చేయలేదు, అసలు సినిమా ఏది చెప్పలేకపోయాం. ఎందుకంటే ఏది రివీల్ చేస్తే మీకు రేపు థియేటర్లో ఆ ఎగ్జైట్మెంట్ పోద్దని ఒక భయం. ఎందుకంటే ట్విస్ట్ అంత తెలియకూడదు, అప్పుడే మీకు ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. సో అది మేము ఇంక ట్రైలర్లో ఏమిటో అర్థం కాక, బట్ అట్లీస్ట్ స్టిల్ వి మేడ్ ఇట్ సో ఇంట్రెస్టింగ్. ట్రైలర్ కి చాలా కష్టపడ్డారు అన్నమాట. సినిమా కంటే ట్రైలర్ కి ఎక్కువ కష్టపడి ఉంటారు. అదేం లేదండి, మొత్తం సినిమానే చాలా టఫ్ ఫిల్మ్ టు మేక్. మీకు అది ఎందుకు అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లో మీకు విఎఫ్ఎక్స్ ఉంటుంది. అండ్ బట్ అట్ ది సేమ్ టైం మన విఎఫ్ఎక్స్ అనేది చాలా రియల్ గా ఉంటుంది. అండ్ వెరీ అది భలే ఉంది, చాలా న్యూ ఏజ్ లో ఉంటుంది.
హ్యాట్స్ ఆఫ్ టు యూనో వాళ్ళు తమ మలయాళం నుంచి చేశారు అండ్ దే వెరీ వెరీ గుడ్ ఎట్ వాట్ దే డూ. నైస్. ఇప్పుడు గణేష్ పండుగ అంటే అందరికి బాగా ఇష్టమైనది ప్రసాదాలు. రోజుకొక ప్రసాదం పెడతారు. అప్పుడంటే ఎలా పడితే అలా తినుంటారు. ఇప్పుడు హీరోలు అయ్యారు కాబట్టి డైటింగ్లు చేయాలి కాబట్టి ఏది పడితే తినడం కుదరదు. సో ఏంటి మరి ఏమైనా ప్రసాదాలు మిస్ అయ్యారా? తినేసి కరిగించేసారా? కొంచెం తినేసి కరిగించేస్తాను. నేను డైట్ గట్రా కంటే కూడా ఐ బిలీవ్ ఇన్ ఐ వర్కౌట్ టు ఈట్. నేను వర్కౌట్ చేసేది తినడానికి హ్యాపీగా. సో ఐ డూ దట్ 1.5 hour వర్కౌట్ చేసి బట్ ఏదైనా క్వాంటిటీ కంట్రోల్. యా బట్ మై ఫేవరెట్ మన గణపతి లడ్డు చాలా ఫేమస్ కదా. సో యా ఉండ్రాలు. యూనో అంటే వినాయక చవితికి స్పెసిఫిక్గా కొన్ని ప్రసాదాలు ఉంటాయి. యూజువల్గా అన్ని పండుగలకి పులిహోర లేకపోతే చక్కెర పొంగలి రైస్ స్వీట్ ఉంటుంది కదా, ఇవన్నీ చేస్తాం. బట్ వినాయక చవితికి స్పెసిఫిక్గా అప్పుడు మాత్రమే చేస్తారు. మీరు పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయలేదని చెప్పారు కదా. మీరు అనుపమకి కుడుములు ఉండ్రాళ్ళు పెట్టుండాల్సిందండి పాపం. అయ్యో పెట్టాలి యాక్చువల్లీ. అంటే కరెక్ట్ గా మేము తను వచ్చింది 3-4 days బ్యాక్ అండి. చవితి అయిందేమో 27th కదా మనకి. సో ఆ రోజు తను లేకుండే సిటీలో. బట్ ఆ రోజు వండుతారు కదా మళ్ళీ తర్వాత ఓన్లీ దట్ 27th మేక్ ఇట్. ఉండ్రాలు కుడుములు వెరీ ఫేమస్. దే మేక్ ఇట్ ఇన్ ఎవ్రీ హౌస్. వాట్ ఇస్ కుడుములు? ఇస్ ఇట్ లైక్ మోదకం? మోదక్ కాదు కుడుములు అంటే లైక్ దట్ ప్రాపర్ తెలుగు రైస్ తో చేస్తారు. బ్రోకెన్ రైస్ తో చేస్తారు. దట్ ఇస్ తెలుగు డిష్ అండి. యా ప్రాపర్ తెలుగు డిష్. సో ఇంకా ఈ మూవీలో మీరు స్టార్ట్ చేయడమే ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన అని ఒక పాపులర్ సాంగ్ లో 2 lines ని మీరు వినిపించారు మాకు. ఏంటి చాలా అక్కడ జెన్యున్ ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఉంటుంది మాది. అంటే ఇంట్రెస్టింగ్ గా చెప్పాలనండి ప్రతిదీ. మీకు సినిమాలో ఏంటంటే మీకు వచ్చే ప్రతి సీన్ అవ్వచ్చు, ద వే వి ఓపెన్ ఇట్ మీకు చాలా న్యూ ఏజ్ గా ఉంటుంది. మీకు హారర్ అంటే మీకు పర్సెప్షన్, ఒక నామ్స్ ఉంటాయి కదా, ఇలా తీసుంటారని అవన్నీ మేము బ్రేక్ చేసాం అనుకుంటున్నాం. సో దట్స్ వాట్ ఈస్ మేక్ స్పెషల్ ఆఫ్ కిష్కింధపురి. బెల్లం గారు పెంచేస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్. 100%. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి ఈ సినిమా మిమ్మల్ని పరిగెడుతుంది. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే 2 hours 2 minutes సినిమా అండి. 2 hours 2 minutes. 2 minutes. ఓకే. సో సినిమా స్టార్ట్ అయ్యి మీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు ఫినిష్ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు పరిగెడుతుంది. ఇంటర్వెల్ ఇచ్చారా? మేము పాప్కార్న్ తినకుండా మేము సినిమా చూడలేం. మా కష్టం. అన్ని మీరు తింటూనే టైం కూడా హ్యాపీ. ఓకే. సో సినిమాలో పాటల గురించి అంటే ఇలాంటి మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే సగం భయపడుతుంది సీన్ కంటే కూడా. మ్యూజిక్ తోనే భయపెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. సో మ్యూజిక్ గురించి అనుపమ మీరేం చెప్తారు? అంటే ఒక హారర్ ఫిల్మ్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అన్నది దానిది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. సో అది నేను చూడలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మొత్తం సినిమా నేను చూడలేదు. కానీ వాట్ ఎవర్ ఐవ్ హర్డ్ అండ్ లైక్ విత్ ద ట్రైలర్ ఆర్ ద లిటిల్ పీసెస్ ఐవ్ హర్డ్, సో అది చాలా డిఫరెంట్ ఉండే. లైక్ దర్ ఇస్ అనదర్ డిఫరెంట్ ఫ్లేవర్ టు ఇట్. అండ్ మీరు చూసారా హారర్తో? నేను చూడలేదు ఇంకా. అదే నేను చూడలేదు. దట్స్ వై ఐ డోంట్ నో వాట్ టు సే మోర్ అబౌట్ ఇట్. బట్ ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి ద బ్యాక్ బోన్ ఆఫ్ అ హారర్ ఫిల్మ్. మీరు చెప్పినట్టు లైక్ హారర్ ఫిల్మ్లో ఎక్కువ ఎఫర్ట్ యాక్టర్ కన్నా దిస్ ఇస్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హౌ దే విజువల్లీ క్రియేటెడ్. సో ఐ థింక్ ఇట్స్ సో అంటే బేసిక్గా మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, దయ్యం ఉన్న చోట దేవుడు ఉంటాడు. కిష్కింధపురిలో దయ్యంతో పాటు దేవుడు కూడా ఉంటాడా? ఉంటుందండి అన్ని. అంటే మీకు అవన్నీ మీరు చెప్పేస్తే సినిమా మీరు ఏం చేస్తారు? మీరు అలా ఇస్తే ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఉండదు. మీరు మీ ఎక్స్పీరియన్స్ కి కొంచెం కొత్తగానే ఉంటుంది. ఓకే, దేవుడు వచ్చి కాపాడుతాడు అని దానికి ఇంకొంచెం కొత్తగా ఉంటుంది. ఓకే. సో ఒకసారి వినాయక చవితి గురించి మనం మాట్లాడుకుంటే, బేసిక్గా వినాయకుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు. మనకి ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడికి మనం నమస్కారం చేసుకుంటాం. సో అలా మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏ దేవుడిని తలుచుకుంటారు సాధారణంగా? యాక్చువల్లీ వినాయకుడిని. కాణిపాకం వర్షిత వినాయకులు యాక్చువల్లీ మా ఇంట్లో చాలా నమ్ముతారు అనమాట. ఓకే. కాణిపాకం వినాయకుడు తిరుపతి దగ్గర ఉంటుంది. సో మాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మమ్మల్ని ఫస్ట్ కాణిపాకం పట్టుకెళ్ళి తర్వాత తిరుపతి పట్టుకెళ్ళేవాళ్ళు. తిరుపతి వెళ్ళాక వస్తారు కాణిపాకం వెళ్తారు. మేము ఫస్ట్ కాణిపాకం వెళ్ళి తర్వాత తిరుపతి వెళ్ళేవాళ్ళు. మా ఫాదర్ ఎప్పుడు ఏ స్టార్ట్ అయినా గుడ్ స్టార్ట్ ఎప్పుడు వినాయకుడితో స్టార్ట్ చేయాలని చెప్పి అలా ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశారు. అయితే మీకు చాలా అసోసియేషన్ ఉంది వినాయకుడు. చాలా. మరి ఈసారి వెళ్ళలేదు ఎక్కడికి మీరు గణేష్ సెలబ్రేషన్స్ కి? యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నామండి, బట్ పోలీస్ పర్మిషన్ వల్ల దొరకలేదు. మీరు పర్సనల్ గా మీరు ఎక్కడికైనా మూవీ వెళ్ళానండి. మా ఇంటి దగ్గర వెళ్ళాను. అంటే అన్ని చోట్ల కుదరదు కదా మనకి కూడా. ఇంటి దగ్గర అయితే ఇప్పుడు ప్రమోషన్స్ ఈ వర్క్ లోనే కొంచెం బిజీ ఉండడం వల్ల. సో September 12th డెఫినెట్లీ అందరూ డేట్ లాక్ చేసేసుకున్నారు. అనుపమ ఏమన్నా అంటే ఎన్ని సినిమాలు చేసినా సినిమా రిలీజ్ కి ముందు
కొత్త హీరోకైనా పాత ఆల్రెడీ పెద్ద హీరోకైనా లేకపోతే ఒక యంగ్స్టర్కైనా ఒక భయం ఉంటుంది డెఫినెట్గా ఎవరికైనా సరే. సో మీకు అలాంటి ఫియర్ ఏమన్నా ఉంటుంది, లోపల బటర్ఫ్లైస్ ఉంటాయా? రిలీజ్ ముందు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఎక్కువ నాకు ఒక మోడరేట్ లెవెల్లో ఉంటుంది. లైక్ ఐ మేక్ షూర్ దట్ ఐ గెట్ డిస్కనెక్టెడ్ టు ద ఫిల్మ్ ద మూమెంట్ ఐ ఫినిష్ డూయింగ్ ఆల్ ద వర్క్. సో రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. సో లైక్ ఆబ్వియస్లీ కొంచెం యాంగ్జైటీ, కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, బట్ మోర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ దట్స్ అబౌట్ దట్ డే. ఆ డే ఏమన్నా లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ హిట్, ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఆల్సో, ఇట్స్ ఆ డే వరకే అది. సో దట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్. ఎస్. మరి ఈ వినాయక చవితి రోజు మీ మూవీ చూడాలని ఆడియన్స్కి చెప్పడానికి మీరు మా దగ్గరకు వచ్చారు. సో ఏం చెప్తారు చెప్పండి. డెఫినెట్గా అండి, కిష్కిందాపూర్ సెప్టెంబర్ 12th రిలీజ్ అయ్యి మీ అందరూ ఒక మంచి థ్రిల్లింగ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్ హారర్ మిస్టరీ. సో తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే థియేటర్లో అయితే మీరు భయపడతారు, ఇలాంటి కొన్ని జానర్ సినిమాలు ఏంటంటే థియేటర్లోనే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కొన్ని హారర్ సినిమాలు చూడండి, ఇంట్లో చూస్తే మీకు అది ఆ ఇంపాక్ట్ ఉండదు, బట్ థియేటర్లో చూస్తే మీరు జెన్యున్గా భయపడతారు. సో తప్పకుండా మా సినిమా థియేటర్లో చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుపమ? ద సేమ్. ఒక హారర్ మూవీ చూడాలంటే నాకు చాలా ఇష్టం ఉన్న జానర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో లైక్ హారర్ మూవీస్. సో నేను ఖచ్చితంగా ఏ హారర్ మూవీ వచ్చినా థియేటర్లోనే చూస్తాను. సో దిస్ ఇస్ గonna be one of that kind of an experience. So please to watch the movie in theaters on September 12th. మరి ఇప్పుడు ఆడియన్స్ కి చెప్పారు, వినాయకుడికి కూడా చెప్పండి. మరి మీ మూవీ సక్సెస్ అవ్వాలి, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని మా విజ్ఞానాన్ని తిరిగిపోవాలని, మాకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ మీరు అంత జెన్యూన్ గా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మేము అంతే జెన్యూన్ గా మీకు లవ్ ఇస్తాం. మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మీ సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇది మీ ఇద్దరి కెరియర్ కి మంచి బూస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.